హాయ్ ఫ్రెండ్స్, ఈ 2025 ఇయర్లో మనం ఎలాంటి ఏసీలు కొనాలి? ఆన్లైన్లో కొనుక్కుంటే బెస్టా, ఆఫ్లైన్లో కొనుక్కుంటే బెస్టా, ఎలాంటి కంపెనీస్ తీసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ 2024లో ఎక్కువ సేల్ అయ్యింది అంటే ఈ ఇయర్ మొత్తంలో ఎక్కువ కంపెనీ సేల్ అవుతుంది కదా. అలాంటి ఏసీల్లోన మనం కొన్ని ఏసీస్ అనేవి టాప్ 5 ఏసీస్ అనేవి తీసుకున్నాం అనమాట. ఈ ఏసీస్ అనేవి మీకు 2025లో కూడాను అవైలబుల్. మీ రూమ్ సైజ్ వచ్చేసరికి 1500 ఎస్ఎఫ్టీ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏంచో మీరు ఏం సజెషన్ చేస్తారంటే డైకిన్ అనేది సజెషన్ చేయండి. ఎందుకంటే డైకిన్ అనేది చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే 1500 ఎస్ఎఫ్టీకి అబోవ్ ఉన్నా సరే ఈ ఏసీ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా. దీని కూలింగ్ కెపాసిటీ కూడా 5000 అబోవ్ అనేది కూలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. 5000 అబోవ్ అనేది కూలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది మీరు 45,000 ఆ రేంజ్లో ఉంటుంది. మీకు కార్డ్ వేరియేషన్ మీద అయితే ఒక 2-3,000 అనేది తగ్గుతుంది అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ మీరు పర్చేస్ చేయండి. ఒకే షాప్ అని కాకుండా ఒక 2-3 దగ్గరలో అనేది మీరు తిరగండి ఫ్రెండ్స్. తిరగడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏ రేట్ వస్తుంది. లేదు మీ రూమ్ సైజ్ వచ్చేసరికి 100 to 150 స్క్వేర్ ఫీట్ ఆ రేంజ్లో ఉందనుకోండి, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఒక 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఏసీ తీసుకోవాలి అనుకుంటే పానాసోనిక్ అయితే తీసుకోండి. ఇది కూడాను మీకు వైఫై మోడల్ అనేది ఉంటుంది అనమాట. కొంచెం స్మార్ట్గా ఉంటుంది ఏసీ అనేది. ఎందుకంటే మనం ఈ సపోజ్ ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు మనకి ముందుకంటే ఏసీ ఆన్ అయిపోవాలంటే వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వైఫై మోడ్ సిస్టమ్ అనేది ఉంటుంది పానాసోనిక్ కంపెనీలోన. ఇది మీకు 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ మధ్యలో మీకు రూమ్ సైజ్ ఉన్నప్పుడు ఏసీ అనేది సజెషన్ చెయ్యండి. ఇది కూలింగ్ కెపాసిటీకి వచ్చేసరికి 1.5 కాదనమాట, 1.4 టన్ అనమాట. ఇది 1.4 టన్ అనేది 1.5 లాగే వర్క్ చేస్తుంది. కానీ ఏంటంటే మనకి కూలింగ్ కెపాసిటీలో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. డైకిన్కి దీనికి అంత వేరియేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. పానాసోనిక్లోన మనకి స్మార్ట్గా అంటే కొంచెం డైకిన్ లాగా కాకుండా వైఫై సిస్టమ్తో రన్ అవుతుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఈ పానాసోనిక్ కంపెనీలోన. అలాగే దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 36,000కి 36,000 ఆ రేంజ్లో అనేది మనకి ఏసీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రైస్లోన మనకి ఈ ఒకవేళ కార్డ్ కానీ ఏదైనా ఉంటే మీకు అంతకంటే తక్కువకే మీకు. అలాగే మనకి ఒక 100 స్క్వేర్ ఫీట్లోన ఒక నాయిస్ క్యాన్సిలేషన్ అంటే నాయిస్ ఉండకూడదు, సైలెంట్గా రన్ అవ్వాలి, సైలెంట్గా రన్ అయితే బాగుంటుంది అనే వాళ్ళ కోసం ఈ ఏసీ అనేది తీసుకోండి. ఎల్జీ అనేది ఈ ఎల్జీ అనేది చాలా ప్రీమియం క్వాలిటీలో మంచి వేరియేషన్తో వస్తుంది అనమాట. ఇది మనకి ఎలా రన్ అవుతుందంటే చాలా సైలెంట్గా రన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే డోయిల్ ఇన్వర్టర్ అనేది ఉంటుంది అనమాట. అంటే సింగిల్ కాయిల్ తోటి డోయిల్ రోటరీ కంప్రెసర్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది చాలా స్లోగా రన్ అవ్వడం వల్ల అంటే పవర్ సేవింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇది మనకి ఎక్కువగా ఏ కంపెనీ అంటే డైకిన్లో కానీ ఎనీ కంపెనీలో కూడా డోయిల్ ఇన్వర్టర్ అనేది అంత వేరంగా ఇవ్వలేదు. కానీ ఈ వేరియేషన్లో మాత్రం డోయిల్ ఇన్వర్టర్ అనేది మనకి ఇచ్చాడనమాట. ఎల్జీలోన మనకి నాయిస్ తక్కువ ఉండాలి, అంత డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నప్పుడు ఈ ఎల్జీలోన డోయిల్ ఇన్వర్టర్ ఏసీ అనేది తీసుకోండి. ఇది మనకి 1.5 3 స్టార్ వేరియేషన్లో వస్తుంది అనమాట. అలాగే 1.5 5 స్టార్ అనుకోండి 5000 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే 3 స్టార్కి వచ్చేసరికి దానికి దీనికి ఒక 400 కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. 3 స్టార్కి వచ్చేసరికి 4400 వాట్స్ అనేది కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. 5 స్టార్కి వచ్చేసరికి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 38,000 ఆ రేషియోలో ఉంటుంది అనమాట. ఎందుకు అంత బడ్జెట్ పెట్టాలంటే మీరు లైఫ్ టైం ఒక 5 years 10 years రావాలి అనుకున్నప్పుడు ఈ ఏసీ అనేది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏసీ అనేది చాలా నాయిస్లెస్ అనమాట. తక్కువ ఎకానమీ తోటి తక్కువ కరెంటు బిల్లు, మళ్ళీ
మనకి మంచి కూలింగ్ ఎఫిషియన్సీ కావాలి అన్నప్పుడు ఈ ఏసీ అనేది మీరు లేదు బ్రో మేము అంత పెట్టలేము, అంత ప్రైస్లో మాకు సెట్ అవ్వదు, తక్కువ ప్రైస్ ఒక మిడిల్ రేంజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఒక మంచి ఏసీ చెప్పండి తక్కువ బడ్జెట్లోన బెస్ట్ అంటే హిటాచి తీసుకోండి. ఎందుకంటే హిటాచి అనేది మీకు చాలా లైఫ్ టైం అనేది వస్తుంది అనమాట. సర్క్యూట్స్ కంప్లైంట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇందులోన 3 స్టార్లోన 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఇచ్చాడనమాట. తక్కువ ప్రైస్లోనే ఉంటుంది ఇది. ఇది మనకి స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి 150 స్క్వేర్ ఫీట్లో కూడా ఎక్సలెంట్ కూలింగ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి లో ప్రైస్లో కూడాను మనకి బెస్ట్ ఏసీ అంటే ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది తక్కువ ప్రైస్లోన 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ, ఇంకా ఎక్కువ ఫ్యూచర్స్ లేకుండా మనకి ఎక్కువ లైఫ్ టైం రావాలి అన్నప్పుడు హిటాచి అనేది తక్కువ బడ్జెట్లో మంచి ఏసీ అనమాట. మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు మీకు బాగా కూలింగ్ అనేది ఇస్తుంది అనమాట. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి 37,000 36,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఎందుకంటే మీకు కార్డు కానీ ఏదైనా ఉన్నప్పుడు 2000 3000 అనేది మీకు తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. మీకు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ అయినా ఒకసారి చూసుకోండి. కూలింగ్ అనేది బాగుంటుంది లో ప్రైస్. ఒక 100 స్క్వేర్ ఫీట్లో మాకు ఒక మంచి ఏసీ చెప్పండి బ్రో, ఒక 1.5 టన్ ఆ రేషియోలో ఉండేటట్లు చూడండి. మంచి కూలింగ్ రావాలి, ప్లస్ ఒక బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలి. మాకు ఒక 100 స్క్వేర్ ఫీట్లో ఒక ఏసీ చూడమంటే మీకు వాల్టాస్ అనేది మంచి సజెషన్ అనమాట. టాటా కంపెనీ వాళ్ళది కదా, ఈ టాటా కంపెనీ వాళ్ళు మనకి తక్కువ రేషియోలోన తక్కువ ఎకానమీ పవర్ సేవింగ్ తోటి మనకి మంచి ఎఫిషియన్సీ కావాలన్నప్పుడు ఈ ఏసీ అనేది మీరు తీసుకోవచ్చు. తిరిగి మీరు తీసుకునేటప్పుడు 2-3 దగ్గర చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేట్ అనేది ఎల్లుండి అనేది ఉండదు అనమాట. అందుకు ఒక్కొక్క దగ్గర ఎంక్వైరీ చేసి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 34,000 ఆ రేంజ్లో ఉంటుంది. మీకు 34,000 35,000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. మనకి కార్డు మీద అయితే ఎలాగలేదని ఒక 2000 3000 అనేది తగ్గుతుంది అనమాట మీకు కార్డు మీద. అలాగే మనకి ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కూలింగ్ కెపాసిటీ 4800 అనేది ఇచ్చారనమాట. కూలింగ్ కెపాసిటీ ఒక 200 తగ్గింది, అయినా పర్వాలేదు. కూలింగ్ కెపాసిటీలోన ఒక 100 స్క్వేర్ ఫీట్లోనే ఇది బాగుంటుంది. ఒక 10 ఇయర్స్ వరకు తిరిగి చూడవసరం లేదనమాట. 10 ఇయర్స్ వరకు మీరు చూడవసరం లేదనమాట. ఏసీ అయితే అంత బాగుంటుంది. మీకు 100 to 150 స్క్వేర్ ఫీట్లో కూడా ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ 100 స్క్వేర్ ఫీట్లో ఎందుకు బాగుంటుంది అంటే మనకి మంచి కూలింగ్ కావాలి, మంచి లైఫ్ టైం కావాలన్నప్పుడు ఒక 100 to 150 స్క్వేర్ ఫీట్ బిలోన పెట్టుకోండి ఈ ఏసీ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని.